వెల్కమ్ బ్యాక్. సైన్స్ ఎక్స్ప్రెస్ కడపకు చేరుకుంది. ఇదేంటి ఏ వెంకటాద్రిలో పద్మావతి ఎక్స్ప్రెస్ కాకుండా సైన్స్ ఎక్స్ప్రెస్ ఏమిటనుకుంటున్నారా? విద్యార్థులకు సైన్స్ పై అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ట్రైన్లోనే ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. గుజరాత్లోని గాంధీనగర్ అక్టోబర్ 2న ప్రారంభమైన ఎక్స్ప్రెస్ ఇప్పటి వరకు 125 ముఖ్య పట్టణాల గుండా ప్రయాణించి ప్రస్తుతం కడపకు చేరుకుంది. విద్యార్థులకు జీవ రసాయన భౌతిక శాస్త్రాలపై అవగాహన కల్పించేందుకు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్ప్రెస్ కడపకు చేరింది. ఇప్పటి వరకు ఈ రైలు 500 రోజుల పాటు 125 నగరాల్లో ప్రయాణించింది. ఈ ట్రైన్లో ఉన్న ఎగ్జిబిషన్ ను తిలకించేందుకు కడపలో విద్యార్థులు క్యూ కట్టారు. గ్లోబల్ వార్మింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, రాడార్, శాటిలైట్ తో పాటు మనిషిలోని నాడీ వ్యవస్థ, ఊపిరితిత్తుల పనితీరును వివరించే రకరకాల బొమ్మలు, చిత్రాలు విద్యార్థులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. డిసీజెస్ ని డయాగ్నైజ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ట్రీస్ ని ఎలా కాపాడుకోవాలి, అలాంటి చాలా మంచి టాపిక్స్ ఉన్నాయి. కంప్యూటర్ టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ అట్లాంటి వాటి నుంచి ఆక్సిజన్ ఎలా రప్పించుకోవాలి, సంథింగ్ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్లు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని పలువురు ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. సైన్స్ గురించి స్కూల్స్ లో కానీ ఎక్కడైనా కూడా ఇంత బ్రాడ్ గా ఎక్స్పెరిమెంటల్ గా డెమాన్స్ట్రేషన్ చేసి మనకు ఎక్కడ కనిపించదు. ఈ యొక్క సైన్స్ ఎక్స్ప్రెస్ రావడం మనకు పిల్లలకు పర్టికులర్ గా మన డిస్ట్రిక్ట్ రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. కడప రైల్వే స్టేషన్ లో 2 రోజుల పాటు సైన్స్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటుందని సైన్స్ ఎక్స్ప్రెస్ డైరెక్టర్ చంద్రమోహన్ వెల్లడించారు. సైన్స్ ఎక్స్ప్రెస్ ఈజ్ ఎ యూనిక్ scientific exhibition on wheels. It's the largest of its kind in the world. It's already completed 500 days of its journey across the country, touching about 125 stations and exposing about 5 million Indians, particularly students, to the beauty of science, to the joy of science, to the challenges of science and to the opportunities that science offer. ఈ ఎగ్జిబిషన్ ను విద్యార్థులకు చూపించేందుకు కడపలోని విద్యాసంస్థల యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి.